హూ ఈజ్ ఇనాగ్రేటెడ్ ది ఇండియా ఏఏ ఇంపాక్ట్ ఎక్స్పో 2026? ఇండియా ఏఏ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ను ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నారు. ఒకసారి మనము ఆప్షన్స్ కనుక చూసినట్టయితే అశ్విని వైష్ణవ్, రాజ్నాథ్ సింగ్, నరేంద్ర మోడీ, భూపేంద్ర యాదవ్. ఈ నలుగురిలో ఎవరు ఈ యొక్క ఇండియా ఏఏ ఇంపాక్ట్ ఎక్స్పోని స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. సో ఈ యొక్క క్వశ్చన్కి ఏదైతే ఆప్షన్ సిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఇండియా ఏఏ ఇంపాక్ట్ ఎక్స్పోని స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ యొక్క ఇండియా ఏఏ ఇంపాక్ట్ ఎక్స్పో అంటే ఏందో తెలుసుకుందాము. ఏదైతే ఇండియా ఏఏ మిషన్ ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈ యొక్క ఇండియా ఏఏ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు అంటే ఏదైతే ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి హెల్త్ కేర్ సెక్టార్ కానీ, అగ్రికల్చర్ సెక్టార్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఫైనాన్స్ కానీ, గవర్నెన్స్ కానీ, ఏదైతే బయోటెక్ ఏవైతే ఉంటాయో వీటిలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా మోడర్న్ డే సొల్యూషన్స్ ఏవైతే ఏఏ ద్వారా తీసుకురావాలి అని ఒక ఇండియా ఏఏ ఇంపాక్ట్ ఎక్స్పోని నిర్వహించడం జరుగుతుంది. అయితే దీంట్లో వరల్డ్ వైడ్గా 300+ ఎగ్జిబిటర్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 30+ కంట్రీస్ నుంచి 300+ ఎగ్జిబిటర్స్ అనేవారు ఈ యొక్క ఇండియా ఏఏ ఇంపాక్ట్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఇండియా ఏఏ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇది ఏషియాస్ లార్జెస్ట్ ఏఏ ఇంపాక్ట్ ఎక్స్పో. అయితే ఈ యొక్క ఇండియా ఏఏ ఇంపాక్ట్ ఎక్స్పో ఏదైతే ఉందో దీన్ని 7 థిమాటిక్ జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ యొక్క 7 థిమాటిక్ జోన్స్ని 7 చక్రాస్గా పిలవడం జరుగుతుంది. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటయ్యా? నరేంద్ర మోడీ గారు. దీన్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే ఏదైతే భారత్ మండపం ఏదైతే ఉంటుందో న్యూఢిల్లీలో ఈ యొక్క ఇండియా ఏఏ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.